పట్టణ అభివృద్ధిపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొన్నూరు రవీందర్ అధ్యక్షతన లక్ష్మీకృష్ణ గార్డెన్స్ లో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొన్నూరు రవీందర్ మాట్లాడుతూ వనపర్తి పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదన్నారు। బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన రోడ్ల విస్తరణ పనులు తప్ప కాంగ్రెస్ గెలిచిన 3 నెలల కాలంలో ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదని తీవ్రంగా విమర్శించారు। అది విషయం తర్వాత దాని మీద నేను అంటే పూర్తి అవగాహనతోనే నేను మాట్లాడతా తర్వాత। కానీ చిన్నారెడ్డికి అయితే ఈ నష్టపరిహారం ఇప్పించే బాధ్యత ఉంది। ఈ రోడ్డు విస్తరణలో ఏదైతే ఇన్కంప్లీట్ మిగిలిపోయిందో ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది। లేకపోతే ఇప్పుడు రామటాకీస్ దగ్గర కానీ మిగతా స్థలాల్లో కానీ మనం పోవడానికి కూడా రావడానికి కూడా రాని పరిస్థితి ఉంది। ఎందుకంటే హైట్ పెరిగిపోవడం, గుంత కావడం అది అట్లే ఉంది, గత 5 నెలల నుంచి అట్లే ఉంది। సో దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా నష్టపరిహారం ఇప్పించాలి। ఈ వాజ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిల్లో చేసినప్పుడు ఈయన కూడా పాత్ర ఉంది కాబట్టి ఈయనకు ముఖ్యమైన బాధ్యత ఉంది। ఈరోజు ఎంతోమందికి చాలామందికి బీద వాళ్ళకు కొంతమందికి ఆయనకు సన్నిహితులు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ అవి ఇచ్చారు। డబుల్ బెడ్రూమ్స్ విషయంలో కూడా మాట్లాడాలంటే చాలా పెద్ద ఉంది, అది పెద్ద కుంభకోణం ఉంది। దాని విషయంలో నేను డీటెయిల్గా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను పోదలుచుకున్నా, ఎవరెవరికి ఇచ్చారు ఏం కాదు దాని విషయంలో రిటేదలుచుకున్నా। అది విషయం తర్వాత దాని మీద నేను అంటే పూర్తి అవగాహనతోనే నేను మాట్లాడతా తర్వాత। కానీ చిన్నారెడ్డికి అయితే ఈ నష్టపరిహారం ఇప్పించే బాధ్యత ఉంది। ఈ రోడ్డు విస్తరణలో ఏదైతే ఇన్కంప్లీట్ మిగిలిపోయిందో ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది। లేకపోతే ఇప్పుడు రామటాకీస్ దగ్గర కానీ మిగతా స్థలాల్లో కానీ మనం పోవడానికి కూడా రావడానికి కూడా రాని పరిస్థితి ఉంది। ఎందుకంటే హైట్ పెరిగిపోవడం, గుంత కావడం అది అట్లే ఉంది, గత 5 నెలల నుంచి అట్లే ఉంది। సో దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా నల్లకుంట చౌరస్తాలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా రోహిత్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు। కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు। ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ మోదీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని విమర్శించారు। పిరికిపంద చర్యలు మానుకోవాలని మోతా రోహిత్ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు। లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు। ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే పనిచేశారో అదే స్ఫూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు। ఈ సమావేశంలో పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పనులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు।